నందమూరి తారక రత్న గారికి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు స్వాగతం పలుకుతున్నాయి. అదేవిధంగా మన నెల్లూరు రూరల్ అభ్యర్థి గారు అజీజ్ గారు ప్రచారంలో భాగంగా మన ముందుకు వస్తున్నారు. వేద రామచంద్ర గారు సతీమణి మన జ్యోతమ్మ గారు వీళ్ళందరూ కూడా మీ ముందుకు వస్తున్నారు. మీరు ఆశీర్వదించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మాట్లాడవచ్చుగా కూర్చున్నాం. ఈ రోజు మన తారక రత్న గారు స్వర్గీయ నందమూరి తారక మనవడు మన ముందుకు వచ్చున్నారు. ఆయన అనేక సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. మీరు అందరూ చూసుంటారు. ఈ రోజు మన ముందుకు వచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌరవ మస్తారావు, ఎంపీ అభ్యర్థిగా ఇద్దరికి సేకరిస్తున్నారు. మీ పవిత్రమైన ఓటు ముద్ర వేయాలి. మన నెల్లూరు ప్రచారానికి వచ్చారు. మరి మీ అందరు కానీ ఆయన మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి అందరం కానీ ఓటు వేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఈరోజు ఎంపీ అభ్యర్థిగా ఒక బీసీ కులానికి చెందిన మన మస్తాన్ రావు గారికి ఈరోజు మొట్టమొదటిసారి ఈ ఆంధ్రప్రదేశ్లో మన నెల్లూరులో ఎంపీ అభ్యర్థిగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మైనార్టీల్లో కానీ 70 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా నాకు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే టికెట్. సో మీరందరూ కానీ ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి మీ అందరికీ తెలుసు. తప్పనిసరిగా ఈసారి మనం చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నెల్లూరు అభివృద్ధి మీ అందరు చూస్తున్నారు. 5,268 కోట్ల రూపాయలతో నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు, ఎక్కడ చూసినా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఈరోజు అదేవిధంగా మంచినీళ్లు, మినరల్ వాటర్. సినీ రంగంలో రారాజుగా వెలుగుంది. రాజకీయ పెను తుఫాను సృష్టించిన మన ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నడసారు బొమ్మ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, పౌరుషానికి ప్రాణం పెట్టే నందమూరి అభిమానులకు, రామరాజ్య స్థాపన కోసం నడుమించిన తెలుగుదేశం కార్యకర్తలకు, పసుపు పారాన్నితో నిత్యం కలకలాడుతున్న తెలుగుంటి ఆడపడుచులకు, అక్కలకు, చెల్లెళ్లకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ వాళ్ళు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావటం. మళ్ళీ మీకు తెలుసు ఈ ఎన్నికలు ఎంత కీలకమైన మీ అందరికీ తెలుసు. మళ్ళీ మన రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా, మన భావితరాల వారికి మంచి భవిష్యత్తు ఉన్నా కూడా ఉండాలన్నా కూడా మావయ్య చంద్రబాబు నాయుడు గారిని, మన తెలుగుదేశం పార్టీని గెలిపిమని చెప్పి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మరి అలాగే మన అజీజ్ అన్న ఉన్నారు ఇక్కడ. ఆయన మేయర్గా ఉంటూ, నారాయణ గారు మంత్రిగా ఉంటూ, ఇంతకుముందు అజీజ్ అన్న కూడా చెప్పారు, ఎప్పుడూ జరగని విధంగా 5,268 కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. కార్లు వస్తున్నప్పుడు కూడా అజీజ్ అన్న నాకు చెప్పడం జరిగింది. గతంలో 2 పార్కులు ఉన్నాయి, ఇవాళ 150 పార్కులు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా సిమెంట్ రోడ్లు, మంచి డ్రైనేజీలు,
మంచినీళ్ళు అన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి, మన భావితరాల వారికి ఎంతో ముఖ్యమైన ఎన్నికలు ఇది. మీరందరూ ఉండి కూడా మన తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మళ్ళీ ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వస్తున్నాయి. మీకు అందరికీ తెలిసిందే, రుణమాఫీ కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, పసుపు కుంకుమ కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, చంద్రన్న బీమా కానివ్వండి, ఇవన్నీ కూడా మనందరికీ ఎంతో ఉపయోగపడుతున్నాయి. మీరందరూ దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే నందమూరి బాలకృష్ణ గారు కానివ్వండి, సైన్యాధ్యక్షులు అయితే మన అందరం సైనికుల్లా పనిచేసి మన పార్టీని గెలిపించుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఎంతో సుపరిచితులైన మాకు ఎంతో సుపరిచితులైన మా అజీజ్ అన్నని మెజారిటీతో, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, అలాగే మా వదిన గారు ఇక్కడికి వచ్చారు, మా మస్తాన్ అన్నని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. మొట్టమొదటి బీసీ నాయకుడుగా నిలబడుతున్నందుకు మీ ఆశీస్సులు, ఆశీర్వచనాలు ఎంతో విలువలకి మీరు తెలుగుదేశం పార్టీకి ఓట్లు అభ్యర్థిస్తూ మీ ముందుకు వస్తున్నారు. అదేవిధంగా పేద రవిచంద్ర గారు సతీమణి పేద జ్యోతమ్మ గారు కూడా మీ ముందుకు వస్తున్నారు.